అడ్డుకుంటున్నారు, వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు. అందరూ చాలా మంది ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, కోడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి వచ్చినారు సార్. అంగన్వాడీ టీచర్లం సార్. మేము అడ్డుకుంటున్నారు, ధర్నా చేయొద్దు, ర్యాలీ చేయొద్దు, వీళ్ళు ఒక సమావేశాలు పెట్టుకోవద్దు, మా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మావి తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దు, మా అంగన్వాడీ యూనియన్ వాళ్ళు కానీ అంగన్వాడీ టీచర్లన్నీ అడ్డుకొని వాళ్ళు వాళ్ళ డిమాండ్లను వాళ్ళ సమస్యలను కూడా వినడం లేదు సార్. చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయింది సార్. 6 వరకు ఇడవమని మేము మెల్లగా నడుచుకుంటూ వస్తుంటే మమ్మల్ని ఇంత చేయమని ప్రభుత్వం చెప్తుంది కదా. అవును చెప్తుంది సార్. వాళ్ళు ఏమో అడ్డుకుంటున్నారు సార్. వాళ్ళ అసెంబ్లీ కాడికి మా ఎవ్వరు రాకూడదు, నియమ నిబంధనలు రాత్రి నుంచే విడుదల చేసినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. మీరు అసెంబ్లీ దగ్గర పోయినారా? మేము పోలేదు సార్, మేము ఇందిరా పార్క్ వరకు పోతున్నాం సార్. మమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి ఆ ట్యాంక్ బండికి వెళ్ళి వస్తుంటే అడ్డుకున్నారు సార్. తీసుకొచ్చారు ట్యాంక్ బండి అక్కడ నుంచి సార్. ఎందుకోసం వచ్చారు అసలు సార్? మాకు గౌరవ వేతనము పెంచాలి సార్, 18,000 పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పారు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి సంది మేనిఫెస్టో ఉన్న దాన్ని బట్టి 18,000 జీతం పెంచాలి, మళ్ళీ ఎండాకాలం మాకు సెలవులు ప్రకటించాలి, అలాగే మాకు హెల్త్ కార్డులు రావాలి, ఇందిరమ్మ ఇండ్లు మాకు రావాలి, అలాగే మాకంటూ ఒక అంగన్వాడీకి పిఎం శ్రీ విద్య మా అంగన్వాడీ సెంటర్లోనే జరగాలి, ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా అని మా డిమాండ్ సార్. మీ డిమాండ్లు పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కాదు. మిమ్మల్ని ఇట్లా రోడ్డు మీద నిలబెట్టడం ఎంతవరకు న్యాయం? ప్రజాప్రభుత్వం అని చెప్పి సార్ ఫస్ట్ సీఎం కాకన్నా ముందు మేము 1 నెల ధర్నా చేసినాం సార్. అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే ప్రతి అంగన్వాడీ టీచర్కి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 18,000 శాలరీ చేస్తా అని చెప్పింది సార్. ఇంతవరకు కూడా మా వేతనాలు పెంచలేదు సార్. 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు 18,000 శాలరీ చేయాలి. పిఎం శ్రీ విద్యను మా అంగన్వాడీ కేంద్రాలలోనే నిర్వహించాలి సార్. ప్రతి సర్వే ఉన్నా ఏది ఉన్నా కానీ మేము అంగన్వాడీ టీచర్కి అడగండి ఇవే ఆఫీసర్ చెయ్యారు సార్. కాబట్టి ఈ విధి కూడా పిఎం శ్రీ విద్య అంగన్వాడీలోనే చేయాలి, 18,000 కనీస వేతనం మాకే ఇవ్వాలని మేము ఎన్నోసార్లు ధర్నా చేసినాం సార్. ఇంతకు మునుపు కూడా మేము ఇక్కడ వచ్చినాం సార్. అప్పుడు కూడా మమ్మల్ని అరెస్టు చేసిండ్రు, ఈ రోజు కూడా అరెస్టు చేస్తున్నారని మేము అసలు ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళలేము సార్. ట్యాంక్ బండి దగ్గరకు వచ్చినాము, వస్తుంటే సార్ వాళ్ళు పట్టుకొని లేదమ్మా మీరు వెళ్ళరా. ఇందిరా పార్క్ దగ్గరికి పోతుంటే వీళ్ళు పోనిస్తలేరా? అవును సార్, అడ్డుకున్నారు సార్. మాది కొడంగల్ అని కూడా చెప్తున్నాం సార్. సీఎం కాన్స్టిట్యున్సీ నుంచి మేము సీఎం మా విలేజ్ అయినా కానీ మేము సీఎం గురించి ఇంత దూరం వచ్చినా మాకు సరి అయిన న్యాయం జరుగుతలేదు సార్. మాకు 18,000 కనీస వేతనం ఏమో మాకు బస్ స్టాండ్కు బస్ ఎక్కిస్తాము అని అంటున్నారు సార్. ఒకరు గ్యాదర్ అవుతున్నారు సార్. ఏం సార్ ఆడబిడ్డల్ని రోడ్డు మీద కూర్చోబెట్టినారు, వాళ్ళ సమస్యలు చెప్పుకొని కూడా లేదా సార్? ప్రభుత్వం ఒకవైపు ధర్నా చౌకులు పునరుద్ధరించినాం, మీ సమస్యలు చెప్పుకోండి ఈడ చెప్తారా సార్? నాకు అర్థం కాదు సార్. వీళ్ళని ఏం సార్ రోడ్డు మీద పెట్టారు? ఆడబిడ్డలు కదా, చెప్పండి ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు ధర్నా చౌక్ పోతా ఉంటారు కదా, ఆడబిడ్డలు రోడ్ల మీద పెట్టడం అన్యాయం సార్, నిజంగా చాలా దారుణం. మీరు కూడా వాళ్ళకు భద్రత ఉండడం ఇంకా బాగలేదు నిజంగా. నేను వేరే కార్యక్రమానికి వచ్చినా వాళ్ళని చూసి వచ్చిన, వాళ్ళు ఎందుకు వచ్చినామో నాకు అర్థం కాదు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? వైపు ప్రభుత్వం ఏమో చెప్తుంది ధర్నా కార్యక్రమం ఏమో అది ఓపెన్ చేసినా అక్కడ మీ సమస్యలు చెప్పుకోండి, మీరు అక్కడనే కదా పోతున్నది. మరి మీరు ఇట్లా రోడ్ల మీద నిలబెట్టిండు, మీది ఎక్కడ కొడంగల్? అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ సెక్రటరియట్ అసెంబ్లీ రూట్ లో పోతుంటే మేము వీళ్ళని ఇక్కడ నుంచి వస్తుంటే మేము ఆపినాం సార్. ఎవరు? మేము కూడా ట్యాంక్ బండ్ దగ్గర దిగి ఇక్కడ వస్తున్నాం సార్. వస్తుంటే సార్ వాళ్ళు ఇక్కడ అందరిని ఆపిను సార్. బస్ ఎక్కించి పంపిస్తామంటున్నారు, కానీ ఒకరొకరు వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు. ఎంత మంది అవుతారో తెలియదు. మమ్మల్ని ఏడికి ధర్నా చౌక్ లో కూడా వీళ్ళని ఉండనిస్తలేరంట, అరెస్టులు చేశారంట వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను అక్కడ పోయొచ్చిన. నిజమే సార్, వీళ్ళు ధర్నా చౌక్ ఏరియా నుంచి ఇక్కడ వస్తుంటే ఎక్కడ పోతున్నారు మీరు అంటే ఇక్కడ మెహందీపట్నం ఇక్కడ మా ఏరియాకి పోతున్నాం అన్నారు. మాకు సెక్రటరియట్కు అసెంబ్లీ మధ్య ఏరియా నుంచి పోతున్నారు, అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఇటు నుంచి పోనీయలేమని చెప్పి ఆపినమాట వస్తుంది. ఏం సార్ ఇప్పుడు ఇట్లా ఆడవాళ్ళను ఇంత కంచెల మధ్య ఇక్కడ ఉంచడం, నడి రోడ్లపై ఉంచడం మరీ దారుణం సార్. నిజంగా చాలా దారుణం.
వైపు ప్రజాప్రభుత్వం అని చెప్తుంది. ప్రజాపాలన ఎక్కడ ఉంది సార్? ప్రజాపాలన ఒక మహిళను రాత్రి వేళలా కాదు, మేము ఉదయం టైంలోనే స్వచ్ఛందంగా నడవడానికి మాకు హక్కు లేనప్పుడు ప్రతి విషయం ఏముంటే అంగన్వాడీ టీచర్ అని మా విలేజ్కి వచ్చి ప్రతి విషయం మాకు నా దగ్గర 302 కుటుంబాలు ఉన్నాయి సార్. 302 కుటుంబాలు ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది, ఎవరికి ఏం కావాలని చెప్తాం. కానీ ఒక్కరోజు మేము ఇక్కడ వచ్చి స్వేచ్ఛగా మా హక్కులను మేము అడుకోవడానికి లేదా సార్? మమ్మల్ని ఇప్పటికైనా మేము మా ఇంటికి వెళ్ళిపోతాం సార్. మేము అక్కడికి మాకు ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళనీయకున్నా పర్వాలేదు. ఇప్పుడు నా కొడుకు చిన్న ఉన్నాడు సార్, 2 సంవత్సరాలు ఉన్నాడు, ఇంటి దగ్గర ఏడుస్తాడు సార్. అందరితో పాటు మేము వచ్చినాము, ఇప్పుడు అన్ని ఇబ్బందులు పడుకుంటూ వచ్చినాం కాబట్టి మిమ్మల్ని ఇంటికి వెళ్తాం సార్. మమ్మల్ని ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇప్పియండి సార్ ప్లీజ్. అందరికి మీడియాకి అందరికి నమస్కారం. సంవత్సరాలు అయింది. మా ఆయమ్మలు టీచర్లు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు, 2 లక్షలు ఇస్తా అన్నారు, ఇంతవరకు వేయలేదు సార్. కొత్త పోస్టులు కూడా ఫిలప్ చేయలేదు సార్. ఆయలు లేరు, టీచర్ లేరు. ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి ఫిలప్ చేయలేదు సార్ పోస్టింగ్లు. ఇంతకు ఏం చేస్తున్నది? అంగన్వాడీలను తీసేద్దాం అనుకుంటున్నారా? మరి ఏం చేస్తున్నారు? మహిళలతో ఓట్లు వేయించుకున్నప్పుడు తెలియదా సార్? మీరు చేయండి, మా ప్రభుత్వం వచ్చినాక మీకు సపోర్ట్ ఉంటాము, మీకు జీతాలు పెంచుతామని ఇదే చౌరస్తాలో మాకు అన్నారు సార్. ధర్నా చౌక్లో కానీ సీతక్క కూడా మీకు ఏదో మాట్లాడినట్టుంది కదా మీ గురించి. ఆమె ఒక పూట చేస్తాము స్కూల్తో పాటు అన్నది, కానీ జీతం పెంచుతాము, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, మేము అసలు ఎంత జీతాలు లేవు సార్. ఈ నెల ప్రతి నెల జీతాలు వస్తాయని మేము కొండంత ఆశతో చూస్తాము. మా పిల్లల ఫీజులు కట్టలేదు, 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. పిల్లల్ని పంపించుకుంటలేరు స్కూళ్ళల్లో, హాల్ టికెట్ ఇవ్వడం లేదు. కనీసం మా జీతాలన్నా రెగ్యులర్గా రావాలిగా సార్. అట్లా పెంచలేదు. ఇట్లా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా చాలా మంది ఏడున్నారు. అందరు అరెస్ట్ అయి ఉన్నారు సార్. అందరు పోలీస్ స్టేషన్లలో ఉన్నారు, వ్యాన్లలో ఉన్నారు సార్. అందరు వాటర్ తెప్పియండి. వాళ్ళ పెదవులు ఎండిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు సార్ వీళ్ళను? ఎక్కడ తీసుకెళ్ళి? ఆఫీసర్స్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటే అక్కడ. మా ఆఫీసర్ పై అధికారులు ఏం చెప్తారు? ఎవరు చెప్తారు? ఇప్పుడు వీళ్ళని ఎక్కడ ఏమనేది చెప్తారు. వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదా సార్? వాస్తవంగా వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదా సార్? పర్మిషన్ తీసుకోరు కదా. వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ధర్నా చౌక్ పోతుంటే వీళ్ళకి ఏం బాధ అంటే మా ఏరియా కానప్పుడు అటే పోతారంట వాళ్ళు. అటు పోయేది ఉంటే ఇక్కడ కనీసం కొన్ని మంచినీళ్ళని ఇవ్వండి సార్. పెదవులు ఆరిపోయిన పాపం ఆడబిడ్డ. అదే ఇప్పుడు తెలంగాణకు తెలుగు తల్లి ఎంత గొప్పనో, తెలంగాణ తల్లి, వీళ్ళు కూడా నడి రోడ్డు మీద నిలబడడం మీకు కూడా మంచిది కదా సార్, పద్ధతి కాదు. వీళ్ళని ఎక్కడ తీసుకోపోతారు సార్ ఇప్పుడు ప్రజెంట్? వాటర్ తెప్పిస్తున్నారు. బాధ అనిపించి వచ్చింది సార్. నేను అక్కడ వేరే ప్రోగ్రాంలు ఉన్నా, నేను నడి రోడ్డు మీద వచ్చి ఆకలి అవుతుందంట వాళ్ళకి. అన్నం తినలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, మంచినీళ్ళు ఏం లేవు. పడించి ఖమ్మం బస్ స్టాండ్ పోతున్నాని అంటే పంపించట్లేదు సార్. ఇది పరిస్థితి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర. వీళ్ళు ధర్నా చేయడానికి ధర్నా చౌక్ పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి. ఓవైపు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల దగ్గరికి పాలన ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ బందోబస్తు ఏర్పాటు చేసి లేడీ పోలీసులను, జెంట్స్ను వీళ్ళంతా పెట్టి ఇక్కడ ఆపేశారు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర. ఇది సిచ్యువేషన్. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చమంటున్నారు. వాళ్ళు 18,000 చేస్తున్నారంట, చేయమని చెప్తున్నారు. పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇస్తలేరు. ఆడ పోయి ధర్నా చేసుకుంటామంటే ఆడ ఇస్తలేరు. నడి రోడ్డు మీద నిలబెట్టారు ఆడబిడ్డలు. ఇది నిజంగా చరిత్రలు నిలిచిపోతుంది. ఈ వీడియో నిజంగా చెప్తున్నా. వాళ్ళని ఇక్కడ నిలబెట్టినారు, ఎక్కడన్నా తీసుకోపోవచ్చు కదా. వాళ్ళకు మంచినీళ్ళు లేవు, నడి రోడ్డు మీద నిలబెట్టిర్రు. ఇక పోలీసులు నడితే వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కొడంగల్ నియోజకవర్గమేనా? మీ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్లు వీళ్ళంతా. మీరు పాలన చేతగాక, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక వాళ్ళు నడి రోడ్డు మీద నిలబెట్టిర్రు. మంచిగా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చరిత్రలో సాక్ష్యంగా నిలిచిపోతుంది. మరి దారుణం. వాళ్ళ పెదవులు, నోరులు అన్నీ ఎండిపోయినాయి, ఎండకు కాలుతున్నారు. స్టేషన్కి తీసుకుపోతారు సార్ మమ్మల్ని. బస్ స్టాండ్కి పంపిస్తే మేము వెళ్ళిపోతాం సార్. బస్ స్టాండ్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి మాత్రం వెళ్ళాం మేము. కొడుకు చిన్నగా ఉన్నాడు, ఇంటికి ఎప్పుడు పోవాలి? మేము పోము. నేను చక్కగా ఇదేడికి మాకు కొడంగల్ బస్సు ఎక్కిపోయింది, బస్కు పోతాము. చీకటి అవుతున్నది. మీరు ఈ పొద్దు బస్సు ఎక్కి వ్యాన్ ఎక్కిపించారు అంటే రేపు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. రేపు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కూర్చుంటాం. ఈ పొద్దు ఇది ఎక్కించిన రేపు నాకు 18,000 జీతం చేస్తాడా? ఈ పొద్దు ఇంతగానో మమ్మల్ని ఇచ్చేసి ఎక్కాము మేము.
ఎక్కము డీజిల్ ఎక్కం మేము ఎక్కం పిల్లలు చిన్న చిన్న ఇంటికి విడిచిపెట్టి వచ్చినాం సార్ మేము. డీసీఎం వచ్చింది పోలీసు వాహనం, అందులో ఎక్కిస్తున్నారు చూడండి, అందులో ఎక్కిస్తున్నారు చూడండి. మీకు భోజనం పెట్టిస్తాం, మీకు నీడకు తీసుకుపోతాం అని. వాళ్ళేమో స్టేషన్కి పోతే ఇప్పుడు వదులుతారా? సాయంత్రం వదులుతారు వాళ్ళు. సార్ వాళ్ళు వదిలారు. తోలిస్తామన్నారు, మీరు కొడగల్ బస్సు ఎక్కిస్తామన్నారు, మళ్ళీ ఇప్పుడు అందులో ఎక్కిస్తున్నారు. ఇప్పటిదాకా బస్ స్టాండ్లో ఎక్కిస్తామన్నారు. ఏడికి తోలిస్తున్నారు? మమ్మల్ని ఇప్పుడు ఎంజీఎఫ్ బస్ స్టాండ్ కి పంపిస్తాను సార్. ఎస్ఐ సార్ ఇప్పుడు రమ్మని ముందరికి రమ్మన్నాకనే అది ఎక్కుతాం సార్. రమ్మని సార్ ఎస్ఐ సార్ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎంజీఎస్ బస్ స్టాండ్ కి ఎక్కిస్తా అని చెప్పింది సార్. స్టేషన్కి తోలుకపోతున్నారు. స్టేషన్ లేదు, మమ్మల్ని ఎంజీఎస్ బస్ స్టాండ్ కి ఎక్కితే మీరు మీ ఊరికి వెళ్తారమ్మా అని చెప్పి ఇప్పుడు బస్ స్టాండ్ మమ్మల్ని స్టేషన్ కి పంపిస్తున్నాడు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే బాగా లేకుంటది. రేపే రేవంత్ రెడ్డి సార్ ఇంటికాడ ముట్టడిస్తాము. ఎంత మంది ఉన్నారు అందరినీ ఫోటో తీసుకో సార్. ఇంత మందిని తీసుకు ఇంత మంది పేర్లు మేము రేపు చెప్తాం. రేవంత్ రెడ్డి సార్ కు చెప్తాం మేము. పోలీసు వాహనంలో ఎక్కిస్తున్నారు. మరి ఏడికి తీసుకుపోతారు? ఏ సార్ చెప్పిండు? మళ్ళీ బస్ స్టాండ్ కు ఎక్కిస్తామని చెప్పిండు. ఎంజీఎస్ బస్ స్టాప్ పోయాక మీరు అక్కడ నుంచి వెళ్ళిపోదు రమ్మా అని చెప్పిండు. ఇప్పుడు స్టేషన్ తోలుకపో స్టేషన్ కి తీసుకుపోకుండా మాకేమన్నా ఆయన అంటే మాకు పిల్లలు చిన్న చిన్న ఉన్నారు. మీ అందరి పేర్లు నేను రేవంత్ రెడ్డి సార్ కు చెప్తా రేపు. ఇది విజువల్ చూడండి, దానిలో ఎక్కిస్తున్నారు. ఇప్పుడు స్టేషన్ తోలుకపోతారు. ఇప్పుడు వదులుతారా? వదలరు. సాయంత్రం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వదిలితే మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంటుందని. అసలు వాళ్ళు అసెంబ్లీ సైడ్ ఎందుకు పోతారండి నాకు అర్థం కాదు. ధర్నా చౌక్ ఓపెన్ ఉంది, ధర్నా చౌక్లోనే కదా వాళ్ళు చేసుకునేది. వాళ్ళని ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు లిఫ్ట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఏం లేదు పరిస్థితి. పోలీస్ కంచె ప్రభుత్వం ఇది. వాళ్ళ యొక్క బాధల్ని తీర్చే ప్రభుత్వం అయితే కాదు. వాళ్ళ కోరికలు కూడా గొంతెమ్మ కోరికలు ఏం కాదు. ఇప్పుడు వాళ్ళకు వాటర్ బాటిల్ ఇంత ఫుడ్ పెడతామని తీసుకుపోతున్నారు. సాయంత్రం వదిలేస్తారు. కొడంగల్ పోవాలంటే ఎప్పుడైతుందో అది. స్టేషన్కి తీసుకుపోతారా సార్? ఇప్పుడు స్టేషన్కా సార్? స్టేషన్ తీసుకుపోతున్నారా? స్టేషన్కేనా? వాళ్ళు ఫుడ్ కూడా తిననంటున్నారు సార్. కొంచెం ఫుడ్ అన్న పెట్టియండి. నేను అదే చెప్తాను సార్. వాళ్ళు నోరులు ఎండిపోయినాయి పాపం, డొక్కలేడు. అప్పటి నుంచి ఉదయం తిని వచ్చారంటే నేను అడిగిన. ఓకే, ఇది లోయర్ ట్యాంక్ బండ్లో జరిగినటువంటి ఈ పరిస్థితి. వాళ్ళని మొత్తం లిఫ్ట్ చేసిండ్రు, స్టేషన్కి తీసుకుపోతారో మరి ఎప్పుడు వెళ్తారో తెలియదు. వాళ్ళంతా కొడంగల్కి సంబంధించిన వాళ్ళే. ఇది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అంటే. నడి రోడ్డు మీద డీసీఎంలో ఎక్కించిన పరిస్థితి అంగన్వాడీ టీచర్లను.